ఆ 10 సంవత్సరాల పరిపాలన మేమున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల పరిపాలన అంచనా వేసి రేపటి 10 సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము. 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని. హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. ఈనాడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్, కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇలా 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని 50 ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పక్కన పెడితే వచ్చిన 100 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆ ఎలివేటెడ్ కారిడార్లకి ఈరోజు ప్రణాళికలు వేసి మేము ముందుకు వెళ్తున్నాం.